నమస్కారం. S9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతా తుఫాన్ దృష్ట్యా తాడేపల్లిగూడెం రెవెన్యూ పరిధిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జువ్వలపాలెంలో ఆదివారం రాత్రి బంగారం చోరీ. రాష్ట్ర స్థాయి బాల బాలికల చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించిన బొలిశెట్టి రాజేష్. మంతా తుఫాను దృష్ట్యా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులంతా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తహసీల్దార్ సునీల్ కుమార్, కమిషనర్ పాల్గొన్నారు. మీరు మీ ఎండిఓలకి ఎంఆర్ఓలకి టచ్లో ఉండండి. ఇమ్మీడియట్గా వాళ్ళకి భోజనం మీకు ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? రాబోయే 2-3 రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల మేరకు తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అండ్ ఆర్డబ్ల్యూఎస్, అలాగే పంచాయతీరాజ్, అలాగే అందరూ ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా అంతా ఒకటే డిపార్ట్మెంట్. ఇప్పుడు విపత్తుని ఎలా ఎదుర్కోవాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఇవాళ వాతావరణ శాఖ చెప్తా ఉంది. మనందరం ఏమనుకుంటామంటే ఇప్పుడు దాకా ఎండకాతుంది కదా, ఇప్పుడు వర్షం వస్తుందని అనుకోవచ్చు. కానీ విపత్తు అనేది అలా రాదు. కాబట్టి ఈ వరద విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేదాన్ని ముందుగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమరావతి నుంచి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకంటే మీకు ఈ కష్టకాలంలో మా అధికారులు, నేను కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ లోకల్గా 2 అధికారులు మన ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మల్లికార్జున గారు, ప్రభాకర్ గారు నోడల్ ఆఫీసర్, అంతే మున్సిపల్ కమిషనర్, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓస్, ఎండిఓస్ అందరూ కూడా మనకి ఏ గ్రామంలో కష్టం వచ్చినా ఫస్ట్ తెలియజేసిన నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మేము ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చి రెస్క్యూ టీమ్ ఏదన్నా మేమంతా అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఏ గ్రామంలో అయినా సరే ప్రాణ నష్టం జరగకూడదు. పడిపోయి ఇళ్ళ వాళ్ళు ఉంటే మీ ఇల్లు బాగుపోతే ఆ ఇంట్లో ఉండకండి. అక్కడ ఉన్న అధికారులు తెలియజేయండి. మీకు పునరావాసం ఏర్పాటు చేసి మీకు అక్కడ భోజనాలు కాటికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి అన్నింటిలో కూడా నేను ఏర్పాట్లు నేను చేస్తాను. మీకు ఈ భోజనాలు కాటికి ఇబ్బంది లేదు, అది నేను చూసుకుంటూ ఉన్నవన్నీ అధికారులు చూసుకుంటారు. మీకు అందరికీ అందుబాటులో ఉండడం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేసాం. నాతో పాటుగా ఈ ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓలు, ఎండిఓస్, అంతేకాకుండా నోడల్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. మీరు మాకు తెలియజేస్తే చాలు ఉన్న ఏం చేయాలి, మీకు అక్కడ ఉన్న మీకు వచ్చిన కష్టానికి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పూర్తిగా మీతో ఉంటుందని చెప్పి. కష్టకాలం రాకూడదు, కానీ ఇది మన చేతిలోది కాదు. కాబట్టి వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు ఏ కష్టం కలిగినా అధికారులకు తెలియజేయండి. అక్కడ ఉన్న సెక్రటరీలకి, విఆర్ఓలకి అందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఉంటారు కూడా. 24 hours డ్యూటీ చేస్తారు ఈ 4 రోజులు. 31వ తారీఖు దాకా అధికారులు సెలవులు కానీ ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడైతే కష్టం ఉండదో అక్కడ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వ అధికారులు ఉంటారు, మేము కూడా ఉంటాం. కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు ఏ కష్టాన్ని మాకు తెలియజేయండి. అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ సప్లై చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరీ ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు కానీ, గాలి వీచినప్పుడు కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు. ఎలక్ట్రిసిటీ డిఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా గాలి లేకుండా, చెట్లు పడిపోకుండా, వైర్లు తెగిపోకుండా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో విలేజ్కి నీరు ఉండదు. కాబట్టి కూడా అక్కడ జనరేటర్ అరేంజ్ చేసుకుని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీరు ఇవ్వండి. ఎక్కడైనా వాటర్ పొల్యూషన్ జరిగితే అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలుసుకుని అది ఇమ్మీడియట్గా అధికారులు తెలియజేసి తాడేపల్లి పురపాలక సంఘంలో ఫిల్టర్ వాటర్ని మేము పంపించే ఏర్పాటు కూడా మేము చేసాం. ఆ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మన దగ్గర ట్యాంకర్లు కూడా రెడీగా పెట్టాం. అన్ని రకాలుగా ఇక్కడ అన్నిటితో మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ మీరు మాకు తెలియజేయండి. మీతో పాటు మేము ఉంటామని కూడా మీకు తెలియజేసే సందర్భంగా ఇవాళ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులందరినీ అప్రమత్తం చేసాం. అధికారులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా నేను మీకు తెలియజేస్తూ, మీకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా మాకు తెలియజేయడం అనేది మీ బాధ్యతగా పెట్టుకోండి. అందరూ చాలామంది చెప్తే ఇప్పుడు ఎండకాతుంది కదా, రేపు వర్షం అవుతుందని అంటున్నారు. అది నమ్మకండి. కాకపోతే ఏంటంటే తుఫాన్ అనేది
అది ఒకసారే మనకి స్టార్ట్ అయిందంటే మన చేతిలో ఉండదు. కాబట్టి పడిపోయి ఇళ్లల్లో కానీ లేకపోతే ఏదన్నా మనకి ఇక్కడ మునిగిపోయే ఇళ్లల్లో కానీ మీరెవరు కూడా నివాసం ఉండొద్దు. అక్కడ ఉన్న అధికారులు మీకు పునరావాసం ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీకు 24 అవర్స్ మేమంతా డ్యూటీలో ఉంటాం. మీరు ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేయమని. తాడేపల్లిగూడెం పట్టణం జొగలపాలెం ఆళ్ల రత్తయ్య వీధిలో అద్దెకుంటున్న లక్కదాసు ఫణీంద్ర కుమార్ నివాసంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 8 కాసుల బంగారాన్ని చోరీ చేశారు. రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న సమయంలో మెయిన్ గేట్ గుండా ప్రవేశించి కబోర్డులోని బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును చోరీ చేసినట్లు ఫణీంద్ర కుమార్ భార్య శిరీష తెలిపారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించి విచారణ చేపట్టారు. మీరు ఇంట్లో లేరండి? మేము ఇంట్లోనే ఉన్నామండి, పడుకున్నాము. మెయిన్ గేట్ నుంచి వచ్చి లోపలికి ఆ రూమ్లో చెక్ చేసుకున్నారు. తర్వాత తీసి అక్కడ నాది బొమ్మ ఉందండి, ఆ బొమ్మ తీసి ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయారు. మార్నింగ్ నేను 6 చూసానండి. మొత్తం తాడు, ఉంగరాలు, బ్రాస్లెట్, పిల్లోడు చైన్, రూప్స్ అవన్నీ మొత్తం ఎంత ఉంటుందండి వాల్యూ? ఉంటుందండి ఒక 8 lakhs అండి. 8 కాసులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో నవంబర్ 2న అండర్ 7, 9, 11, 13, 15 ఏళ్ల బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుందని జనసేన నియోజకవర్గ నాయకుడు బొలిశెట్టి రాజేష్ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెంలో చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఫంక్షన్ హాల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. మొత్తం 25 మందిని ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలన్నారు. ఈ నవంబర్ 24 నుంచి 27 వరకు ఏదైతే ఈ ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఉందో దానికి కావాల్సిన సెలక్షన్స్ అనేవి కూడా మన తాడేపల్లిగూడెంలోని గున్నం ఫంక్షన్ హాల్లో 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. 2వ తారీఖున మనకి అక్కడ గున్నం ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. దాదాపుగా 25 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో టాప్ ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి మళ్ళీ నవంబర్ 24 నుంచి 27లో అక్కడ విజయవాడలో ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో ఏపీ స్టేట్ ఓపెన్ టోర్నమెంట్ ఆల్ ఇండియా దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ ముందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓపెన్ కాబట్టి అందరూ కూడా దట్టు ఇది అండర్ 7, 9, 11 and 13 and 15 years లోపు ఉన్న పిల్లలకి ఇక్కడ జరగటం మనం ఇక్కడ జరిపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు, ఎందుకంటే మొన్న లాస్ట్ టైం కూడా ఇక్కడ జరిగినప్పుడు చాలా మంది పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్లోని యొక్క ప్రతిభని ఏ లెవెల్కి ఉందనేది చూడటం కోసం పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు వస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అట్లాగే ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు ఖచ్చితంగా దానికి మీ పిల్లల్ని పంపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసే అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాల్సిన సమయం ఇది. దానికి ఏదైతే దాని వెనకాల ఉండి నడిపించి దానికి కష్టపడే వ్యక్తులు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. అందులో మొట్టమొదటిగా మన చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే దానికి ఎప్పుడు సపోర్ట్గా ఉండే సిహెచ్ఆర్కే వర్మ గారు కానీ, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం దీనికోసం ఎవరైతే స్పాన్సర్ చేస్తా ఉన్నారో అది వాసవి క్లబ్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే మన తాతాజీ గారు కూడా చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఇక మీదట ఇంకెవరైనా కూడా ఉంటే కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా, ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర నుంచి మన ప్రాంతం నుంచి వెళ్ళి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళు విన్ అయ్యి మనకి నిజం చెప్పాలంటే మన ఆంధ్ర నుంచి చాలా మంది పిల్లలు కూడా ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది. అందులో మనం చూడొచ్చు మన హరికృష్ణ గారు కానీ, లేకపోతే మన ఇండియా నుంచి ఎంతో మంది పెద్దలు అంటే విశ్వనాథ్ ఆనంద్ గారు కానీ, లేకపోతే కోనేరు హంపి గారు కానీ, లేకపోతే ఇతర ఎవరైతే ఈ చెస్ ఛాంపియన్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థాయి నుంచే వెళ్ళిన వాళ్ళు. ఖచ్చితంగా మీ పిల్లల్లో కూడా అలాంటి ఒక
ప్రతిభని కనబరిచే విధంగా మీరు కూడా వారికి సపోర్ట్ చేసి వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి వీరందరూ కూడా మీ పిల్లల కోసం ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నా సపోర్ట్ని ఇస్తూ, అట్లాగే వాళ్ళకి నేను ఖచ్చితంగా ఎప్పుడు చేసినా కూడా నేను ముందుకి వస్తాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, దీనికోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే శర్మ గారు కానీ, సురేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, కె జగదీష్ గారు కానీ, ఎన్ఎం ఫణికుమార్ గారు కానీ, లేకపోతే నూలి శ్రీనివాస్ గారికి కానీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏపీ స్టేట్ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బ్రోచర్ని ఈరోజు మన జనసేన యువ నాయకులు బుల్స రాజేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్స్గా ఉన్న వాసు క్లబ్ మేనేజ్మెంట్ వారికి, అనిల్ గారికి, అలాగే మిగతా సెక్రటరీలు, మిగతా సిబ్బందికి, అలాగే బ్లూసమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రసాద్ గారికి, అలాగే రాజగోపాలం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా తాతాజీ గారు కూడా అటెండ్ అవ్వాల్సింది, కానీ ఆయన ఊరిలో లేపడం జరిగింది. సో ఈ టోర్నమెంట్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి సుమారు 152 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓపెన్ కేటగిరీలో టాప్ 5 వచ్చిన వాళ్ళని ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ టోర్నమెంట్ November 22 నుంచి విజయవాడలో జరిగే టోర్నమెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజ్ కేటగిరీలో Under 7, 9, 13, 15 టాప్ 2 బాయ్స్ని, గర్ల్స్ని మనం ఇందులో సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ టోర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ November 2 నుంచి గుణం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సో వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఉచిత భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు వాసు క్లబ్ వాళ్ళకి, రాజేష్ గారికి అందరికీ తెలియజేసుకుంటూ చెస్ టోర్నమెంట్ మన తాడేపల్లిగూడెంలో జరుగుతున్నందుకు చాలా ఆనందదాయకం. ఎప్పుడైతే మన రాష్ట్ర స్థాయి పోటీలు తాడేపల్లిగూడెంలో జరుగుతున్నాయని తెలియగానే మన వాసు క్లబ్ తరఫున స్పాన్సర్ చేస్తామని ముందుకు రావడం మేము, అంతేవిధంగా మన బొల్సెట్ సీన్ ఎమ్మెల్యే గారి తనయుడు రాజేష్ గారు ముందుకు వచ్చి మన లోటస్ స్కూల్ తరఫున స్పాన్సర్ చేస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు చెస్ టోర్నమెంట్లో పాల్గొని నాయకులు సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆ రోజు చెస్ టోర్నమెంట్ దగ్గరికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పిల్లల్ని చూసి ఇన్స్పైర్ అవుతారండి. వాళ్ళు వచ్చి చూసినందుకు పిల్లలు ఎలా బాగా ఆడుతున్నారని అందరూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించవలసిందిగా కోరుచున్నాం. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిఐటియు ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరిపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, సిఐటియు మండల నాయకులు బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు మండల స్థాయి నుంచి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో పెనుగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మండపంలో సిఐటియు జిల్లా మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు చర్చించి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్మిక చట్టాలు నాశనం చేయడమే పనిగా పెట్టుకుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, పెనగంటి దుర్గా, కరక వెంకట్రావు, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల సీను, గంటా కోటి, చీర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెంటపాడు ప్రజా సంఘాల ముఖ్యుల సమావేశం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 28, 29వ తారీఖున పెనుగొండలో సిఐటి జిల్లా 13వ మహాసభలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు అణగతొక్కేలాగా ఉందని చెప్పేసి అని ఇప్పటికే మనకి చూస్తున్నాము. పని గంటల పెంపు కూడా పెంచుతున్నారు. కేవలం కార్మికులు పొట్టగొట్టి కార్పొరేటర్లు బొజ్జ నింపుదం కోసమే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి అలాగే కార్మిక శ్రామిక వర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటాలు చేయకపోతే భవిష్యత్తులో మన కార్మికులకి శ్రమకు తగిన ఫలితం ఉండదు. కాబట్టి ఇప్పుడు మన జిల్లా మహాసభలో వచ్చిన ప్రతినిధులు అందరూ కూడా ఒక్కొక్క సంఘానికి నాయకులు బాధితులు ఉన్నారు. కాబట్టి మా అందరూ కూడా దాన్ని ఈ మహాసభలో విస్తరించి విస్తృతంగా దాన్ని పరిశీలించి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి మన కార్మికుల హక్కులను కాపాడుకునేలాగా మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి సిఐటి తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు సిఐటియు విస్తృత స్థాయి సమావేశం పెంటపాడు మండలం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా ఈ నెల 28, 29 అంటే రేపు ఎల్లుండు
సంబంధించి సిఐటియు జిల్లా 13వ మహాసభలో పెనుగొండలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి దీని ఉద్దేశం ప్రధానంగా సిఐటి యొక్క లక్ష్యం మహాసభలు 3 ఏళ్ళకు ఒకసారి మహాసభలు జరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ మహాసభలు చూస్తున్నాం, ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ప్రధానంగా కార్మిక చట్టాలని మార్పులు చేసి 29 చట్టాలని కేంద్రం పక్కన పెట్టి 4 కోడీలుగా తీసుకొచ్చిన సంఘటనలు చూసాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కేబినెట్ సమావేశంలో ఎప్పుడో 1886 చికాగో నగరంలో 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న హక్కుని, చట్టాన్ని కాలరాసి 13 గంటలు పని చేయొచ్చు అని కేబినెట్లో తీర్మానం చేసింది. అసలు మహిళలు సంబంధించి మహిళలు పొగలే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ నైటు కూడా మహిళలు పని చేయొచ్చు అనేది తీసుకురావడం జరిగింది. అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక చట్టాలని నిర్వీర్యపరిచి కార్మిక హక్కుల్ని కాలరాసి పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి ఊడికం చేసే పద్ధతిలో ప్రభుత్వాలు, పాలక వర్గాలు నిర్వర్తిస్తున్నారు. అందుచేత ఈ 13వ మహాసభలో, ఈ మహాసభల్లో ప్రతినిధి వర్గం 2 రోజులు ఈ సభ జరుగుతుంది. ప్రతినిధి వర్గం ఈ విధానాల మీద, కార్మిక చట్టాల విధానాల మీద, అదేవిధంగా అనేకమంది ప్రజానీకానికి అనేకమంది హక్కుల్ని కాలరాసే విధానాలు కూడా ఈ పాలనలో జరుగుతున్నాయి. అందుచేత ఈ చర్చించి నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిద్ధమయ్యే పరిస్థితి ఉన్నది. పోరాటానికి సిద్ధమవుతామని సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తుంది. ఈ నెల 28, 29 తేదీల్లో పెనుగొండ గ్రామంలో సిఐటి 13వ జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ చాలా ప్రాధాన్యత గల మహాసభ ఇది. ఈ పాలకవర్గాలు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి పాలకవర్గాలు మారుతున్నాయి. పాలకవర్గాలు మారినా కార్మికుల బతుకుల్లో మాత్రం ఎక్కడ కూడా మార్పు అనేది కనపడలేదు. ఈ రోజు కూడా కార్మికులు సాధించుకున్న చట్టాలని, 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 22 చట్టాలను పక్కన పెట్టి 4 కోడ్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఇవాళ కార్మికుల మీదకి గురితాడుగా తయారైనవి. ఆ విధానాలను పక్కన పెట్టి ఇవాళ ఇప్పుడు 1886లో 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక మంది త్యాగాలు చేసి ప్రాణత్యాగంతో సాధించిన 8 గంటల పనిదినాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనే దీన్ని అమలు చేయకపోయినా ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి 8 గంటల పనిదినాన్ని పక్కన పెట్టి 13 గంటల పనిదినాన్ని కేబినెట్లో ఆమోదింపజేసుకున్నారు. అయితే మహిళలకు సంబంధించి పూటే వాళ్ళకి రక్షణ లేదు. అటువంటి రాత్రితో పూట కూడా డ్యూటీ చేయొచ్చని చెప్పి చట్టం చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. చేత ఈ విధానాన్ని కూడా ఈ మహాసభలో చర్చిస్తారు. అయితే ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. మారినప్పుడు కూడా ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు జీవో అమలు తీసుకురావాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా 26,000 రూపాయలు కనీస వేతనం జీవాలని చెప్పి ఆదేశించినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎక్కడ 26,000 రూపాయలు కనీస వేతనం ఎక్కడ అమలు చేసే పరిస్థితి కనపడలేదు. కార్మికులు ఇవాళ పనిచేయడానికి పనిదినాలు తగ్గినాయి, అలాగే వాళ్ళకి జీతాలు తగ్గినాయి, వేతనాలు తగ్గినాయి. అనేక ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా వేలాది మందిని వాళ్ళ ఉద్యోగుల్ని తొలగించేసి వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళు పనిచేయించుకుంటున్నారు. అటువంటి పరిస్థితి వాళ్ళ యువత కూడా రోడ్డు మీద ఉంది. చదువుకున్న యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితులు ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సిఐటి జిల్లా మహాసభ చాలా ప్రాధాన్యత గల మహాసభ. ఈ మహాసభలోనే అనేక విషయాలు చర్చించి రాబో రోజుల్లో పోరాటాలు, ఉద్యమాలకు తీసుకెళ్ళడానికి, ప్రభుత్వ యొక్క విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ ఎండగడటానికి ఈ మహాసభ ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మహాసభని మొత్తం శ్రామిక వర్గం అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అయితే సిఐటి అనేది కార్మికుల పక్షాన పనిచేసేదే కాదు, ప్రజా సమస్యలు కూడా తీసుకుని ధర పెరుగుతున్నా, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నా, అన్ని పెరుగుతున్నా
రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసింది సిఐటియు. అయితే సిఐటిలో రాజకీయ లక్ష్యంతో పనిచేసే సిఐటి యొక్క మహాసభలను ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించాలని చెప్పి, దీన్ని ఆహ్వానించాలని చెప్పి, రాబో రోజుల్లో ఉద్యమాలకు పోరాటాలకు కూడా మీ యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పెంటపాడు చెరువు గట్టున వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర ఉత్సవాల్లో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. తొలుత శివాలయం వద్ద కాలువ నీటిని మహిళలు పాదయాత్రగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అర్చకుడు సూర్యనారాయణ శర్మ అమ్మవారికి అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, నక్కా సాంబశివరావు మాట్లాడుతూ శ్రీ గౌరీ శంకర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు జరుగుతాయి అన్నారు. 29 ద్వారకా తిరుమలేసిన కళ్యాణం, నవంబర్ 1న వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, 4వ తేదీన శివ కళ్యాణం, 5వ తేదీన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. గౌరీదేవి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా గత 50 సంవత్సరాల నుండి ఈ గౌరీదేవి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 50 సంవత్సరాల నుండి ఈ రోజు అమ్మవారికి నూతనంగా అమ్మవారికి మొదటి కలశాభిషేకం జరుగుతుంది. అంతకు ముందంతా 50 సంవత్సరాల నుంచి కలశాభిషేకాలు జరిగినా సరే ఈ రోజు నూతనంగా నిర్మించబడి సన్నిధిలో అమ్మవారికి తొలి అభిషేకం, తొలి పూజలు జరుగుతున్నాయి. ఈ గౌరీదేవి మహోత్సవాలకి మన పెద్దలు చెప్పినట్టుగాను ఎన్నో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా అతి వైభవంగా జరుగుతున్నటువంటి అమ్మవారి ఈ సన్నిధిలో అమ్మవారి కృపకు పాత్ర కావాలని భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. శివాలయం కాడ నుంచి 108 కలశాలతో అమ్మవారికి విశేష అభిషేకం చేయడం కోసం మరి గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా ఉవ్వెత్తిన వచ్చి మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి అదే విధంగా మరి రేపు నుంచి 9 రోజుల పాటు మరి చండీ హోమం, ప్రతి రోజు కూడా చండీ హోమం మరి అధ్యక్షులు వారు చెప్పినట్టు అన్ని పూజా కార్యక్రమాలతో పాటు చండీ హోమం చేయటం, తరువాతి భాగంగా కూడా సాయంత్రం మాటలు వివిధ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 29వ తారీఖున మరి ద్వారకా తిరుమల శ్రీ శని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మరి ఈ గౌరీదేవి ప్రారంభంలో మండపంలో మరి జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరి అదే విధంగా 1వ తారీఖున శ్రీ సింహాచల మరి క్షేత్రం నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని మరి పెంటపాడు మరి వెలగం సంఘం వద్ద మరి గౌరీదేవి ప్రారంగణంలో మరి ఆ స్వామి వారు కూడా కళ్యాణం జరుగుతున్నారు. మరి 50 మంది భక్తులు కూడా వచ్చి మరి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆ గౌరీ శంకర వారిని మరి తిలకించి ఆ అమ్మ అయ్యవారి ఆశీర్వాదం తీసుకుంటారని, అదే విధంగా 5వ తారీఖు దాకా మరి 5వ తారీఖున మరి తెప్పోత్సవం మరి పెట్టారు. మరి ఆ తెప్పోత్సవానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ గౌరీ శంకర కళ్యాణాన్ని కూడా తిలకించి మరి 6వ తారీఖున బ్రహ్మాండమైన ఊరేగింపుతో మరి ఆ గౌరీ అమ్మవారిని తెల్లవారులు కూడా అనేకమైన పూజా కార్యక్రమాలు చేసి విశేషమైన పూజలు చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు మరి మరి డ్యాన్స్, కోయి డ్యాన్సులు కానీ మరి ఎన్నో వాయిద్యాలతో మరి కోలాటకులతో ఎంతో మంది కళాకారులతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతూ మరి 11వ తారీఖున అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంతో కూడా మరి కార్యక్రమం అవుతుంది కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ రోజు నుంచి కూడా జరిగే ప్రతి కార్యక్రమాన్ని తిలకించి ఆ గౌరీ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారని
అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సాగుతుంటాం. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం శివాలయం వద్ద కాలువ దగ్గర నుండి 108 కలశాలతోటి మేళతాళాలతోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహోచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, కుంకుమ పూజ, అమ్మవారికి అభిషేకము చేసి నక్షత్ర హోమము, చండీ హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 29వ తేదీన శ్రీ ద్వారకా తిరుమలేశ దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 1వ తేదీన సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీన శివ కళ్యాణము, శాంతి కళ్యాణం జరిపి 5వ తేదీన కోనేరు చెరువులో తెప్పోత్సవం జరిపి 6వ తేదీన ఊరేగింపు జరపడం ఈ ఉత్సవంలో భాగంగా కమిటీ వారందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.